నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. అభివృద్ధిని చూసి గెలిపించండి. ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్. తెదేపాను ఆశీర్వదించండి. ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి పాడేటి బుజ్జి. న్యాయవాదుల సంక్షేమం వైకాపాతోనే. ఏలూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని, పార్లమెంట్ అభ్యర్థి కోటగిరి శ్రీధర్. రానున్నది జగనన్న రాజ్యమే. దెందులూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి కొటారు అబ్బయ్య చౌదరి. జనసేనకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు, పార్లమెంటు అభ్యర్థి పెంటపాటి పుల్లారావు. సుఖమైన నివాసానికి శుభప్రదమైనది ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు. రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ హైస్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ 7/7/2018 ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్ తో రూపుదిద్దుకుంటోంది. 3 ఫేజ్ కరెంట్, 24 గంటలు నీటి సదుపాయం, బ్లాక్ టాప్ రోడ్స్, చిల్డ్రన్ పార్క్, ట్రీ ప్లాంటేషన్, డ్రైనేజ్. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ చేయబడును. చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు. కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట, ఏలూరు. ఫోన్ 9440188786. వివరాల్లోకి వెళితే, దెందులూరు నియోజకవర్గాన్ని కోట్లాది రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగిందని, కొంతమంది వైకాపా నేతలు నోటుకొచ్చినట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ప్రభుత్వ విప్ దెందులూరు అసెంబ్లీ దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. పెదవేగి మండలం బాపిరాజుగూడెం, నడిపల్లి, ప్రకాష్ నగర్, శ్రీనివాస్ నగర్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళితపేటలో డప్పు కొడుతూ దళితులను ఆనందింపచేశారు. తొలుత బాపిరాజుగూడెం టీడీపీ నాయకులు చింతమనేనికి ఘన స్వాగతం పలికారు. యువత భారీ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించింది. మహిళలు అడుగునా చింతమనేని ప్రభాకర్కు హారతులిచ్చి తిలకాలు దిద్దారు. ఈ సందర్భంగా చింతమనేని మాట్లాడుతూ వైకాపా నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన అభివృద్ధి కళ్ల ఎదుట కనబడుతున్నా దాన్ని చూడలేని కొంతమంది నోటికొచ్చినట్లు మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరపల్లి బక్కయ్య, సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్, ఎంపీటీసీ బొప్పన మురళి, మన్నే బాబురావు తదితరులు పాల్గొన్నారు. అవును. ఆ కాలంలో నుంచి ఆడుతూ ఉంటే ఇప్పుడు మన డ్రిప్కి కావాలన్నా నీలగడ్డకు కావాలన్నా ఆ రకంగా ఇంకా బోరులతో పనులు దొరికి బోరు మనకు ఉందని చెప్పుకుంటానికే
మన పిల్లలకి. మేము కూడా కష్టపడి బోర్ వేసామని చెప్పుకుంటారు అప్పుడు. కానీ ఇంకా కాలువ కిందకి కంప్లీట్గా 1 ఎకరం కూడా వదలకుండా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏదైతే మన అడవి పొలాలు ఉన్నాయో వాటి విషయం మీద కూడా సుధాకర్ గుంటూరు వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, చర్చ చేస్తున్నాం, అనేక విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మీ అనుమాన మేము ఉండి మీకు అండగా వాటికి కూడా దారి చూపిస్తామని చెప్పి కూడా తెలియజేస్తాము. గుండెపోతు మెట్ట మీదుగా పడి అటు రాయనపాలెనికి రోడ్లు వేసాం, అక్కడి నుంచి విజయరేఖ వేసా, ఇటు రాయనపాలెం సబ్ స్టేషన్ రోడ్డు పడైపోయిందని రాయనపాలెం దాకా కలిపా. కార్మికుల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని, దీనిలో భాగంగానే రానున్న రోజుల్లో ఆశీలను మున్సిపల్ గెజెట్ నుంచి తొలగిస్తామని ఏలూరు ఎమ్మెల్యే తెలుగుదేశం అభ్యర్థి బడేటి బుజ్జి అన్నారు. స్థానిక 48వ డివిజన్లో గురువారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి చోట ఆయనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ గతంలో ఆదివారపేట రోడ్డు చాలా ఇరుగ్గా ఉండేదని, దీంతో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయ్యేదని అన్నారు. అయితే తాము ప్రజల సమస్యలను గుర్తించి ఆక్రమణలు తొలగించి రోడ్డును ఆధునీకరించామని అన్నారు. అదేవిధంగా ఆదివారపేటలోని మార్కెట్ను కూడా పునర్నిర్మించామన్నారు. దీంతో అటు వ్యాపారస్తులకు ఇటు ప్రజలకు సమస్య తొలగిందని అన్నారు. నగరంలో చిరు వ్యాపారస్తులు ఆశీలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి వచ్చిందని, రానున్న రోజుల్లో మున్సిపల్ గెజెట్ నుంచి ఆశీలను తొలగించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ పాలీ ప్రసాద్, కార్పొరేటర్ మహమ్మద్ ఇలియాష్ పాసా, నాయకులు ఇసుకపల్లి తాతారావు, ఎండి ఇక్బాల్, ఇబ్రహీం, సత్యనారాయణ, తాళూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 1.4 అర్హత చూద్దాం కింద పూర్వం సాగుతుంది అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని. అమ్మా తీరుస్తారమ్మా, రుణం తీరుస్తారా? ఏమైనా వచ్చినాయంటే 25 సంవత్సరాలుగా ఆడవాళ్ళకి పెన్షన్ విధానం కూడా, పిల్లలు అమెజ్ యాప్ కానీ క్లిక్ కార్డ్ కూడా వెళ్ళి నేరుగా అన్ని కులాలకి సంబంధించి ₹1,00,000 పెంచడం జరిగిందని చెప్పి సోదరులు తెలియజేస్తున్నా. ఆడపిల్ల పెళ్ళంటే మరి ఇంటి పెద్ద చేస్తారు, ఆ ఇంటి పెద్ద బాధ్యతను ముఖ్యమంత్రి గారు తీసుకుంటాం హర్షించదగ్గ విషయం అని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. పాలీ ప్రెసిడెంట్ గారు రావాల్సిన నిర్ణయం తీసుకుందని చెప్పి సోదరులు తెలియజేస్తున్నా. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మొన్న ఈ మధ్యనే మనం ఇల్లు ఇచ్చాం, ఇల్లు ఇచ్చినప్పుడు చాలా మంది పెట్టుకోవాలి, ఎందుకంటే డబ్బులు తీసుకున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎవరైతే ఇల్లు పెట్టుకోలేదో మొన్న ఇల్లు లేని ప్రతి వాళ్ళకు కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత మళ్ళీ తిరిగి ఇస్తామని చెప్పి సోదరుల మీద కూడా మనం చేస్తున్నాం. మరి ఏదైతే చంద్రన బీమా మరి మొన్నటి వరకు ₹5,00,000 యాక్సిడెంట్ కేసు అవుతే డబ్బులు వస్తున్నాయని చెప్పి ఎవరు చనిపోవాలని కోరుకోరమ్మా. కాకపోతే అనుకోకుండా ప్రమాదం ఏర్పడితే ఇంతకు ముందు బంధువులు వచ్చి 10,000 20,000 చెల్లేవాడు, దానివల్ల 2 రోజుల్లో అయిపోయేది. కానీ కేవలం మీరు ₹15 కట్టి చంద్రన బీమా కడితే అనుకోకుండా ప్రమాదం ఏర్పడితే ఆ కుటుంబానికి ₹10,00,000 వరకు ఇచ్చి ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి సభాసంగా తెలియజేస్తున్నా. మీ ఆడవాళ్ళందరూ కూడా పసుపు కుంకుమ మీ మొహాల్లో ఆనందం, పేరు చెప్తేనే ఆనందం వస్తుంది అందరికి. వస్తుందా లేదా? ₹10,000 ఒక సొంత అన్న కింద ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మొన్న ఆయన ఏమన్నాడంటే మళ్ళీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే 3 మార్లు మీకు మళ్ళీ ఇస్తానని మేము ఒత్తిడి చేసేనా 5 మార్లు మీకు ఇప్పిస్తామని చెప్పి సమాధానం మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదులు, న్యాయవాద గుమస్తాల సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని ఏలూరు అసెంబ్లీ వైకాపా అభ్యర్థి ఆళ్ల నాని, ఏలూరు పార్లమెంట్ వైకాపా అభ్యర్థి కోటగిరి శ్రీధర్ హామీ ఇచ్చారు.
స్థానిక జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో గురువారం వారు న్యాయవాదులను కలుసుకుని ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని, తమకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ఏసీబీ కోర్టు ఎండోమెంట్ సెంట్రల్ ట్యాక్స్ ట్రిబ్యునల్ నిమిత్తం ఎంపీ నిధులు కేటాయింపు చేయిస్తానని, తనని గెలిపించాలని అడ్వకేట్స్ ని కోరారు. ఆళ్ల నాని మాట్లాడుతూ జూనియర్ అడ్వకేట్స్ కి ఆర్థిక సహాయం చేస్తానని, ఇళ్లు లేని అడ్వకేట్స్ కి ఇళ్లు ఏర్పాటు చేస్తానని, న్యాయవాదుల సంక్షేమానికి అధిక నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ సంఘం సభ్యులను కలిసి మద్దతు కోరారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అబ్బినేని విజయ్ కుమార్, ప్రముఖ న్యాయవాదులు ఆచంట వెంకటేశ్వరరావు, బివి కృష్ణారెడ్డి, లక్ష్మీ కుమార్, తేటేలు శశిధర్, వైసీపీ నాయకులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఎంఆర్డి బలరాం, నాయకులు బొద్దాని శ్రీనివాస్, గుడిదే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అదే విధమైనటువంటి మీ కుటుంబ సభ్యుడిగా భావించి ఎప్పుడు రాజకీయాలకి, కులాలకి, మతాలకి సంబంధం లేకుండా మీరందరూ కూడా చాలా ప్రేమగా నన్ను చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చినప్పుడు నిలబెట్టుకునేది ఏ విధంగా నిలబెట్టుకోవాలని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కొన్ని వందల సార్లు తిరిగాను. దానికి ఫలితమై దాదాపుగా 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాను. 10,000 మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాను. దాదాపుగా 500 ఎకరాలు ఎక్వైర్ చేసి ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో అది కూడా ఏ ఒక్క రైతుని నొప్పించకుండా ఒప్పించి వాళ్ళకి కావాల్సిన డబ్బుని ప్రభుత్వం ద్వారా ఇప్పించి వాళ్ళ సమ్మతితోనే ఆ 500 ఎకరాలను కూడా ఏలూరు చుట్టుపక్కల కూడా బాధ్యత తీసుకుంటాము. మీ కుటుంబ సభ్యులను మీ అందరికీ మాట ఇస్తూ, మనవి చేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కోటగిరి శ్రీధర్ గారిని, ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి నన్ను ఆశీర్వదించమని, మీ అందరి సహకారం అందించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరి ప్రార్థించడానికి వచ్చినటువంటి నాకు మీరందరూ కూడా చూపించినటువంటి ప్రేమ, ఈ మీరు అందజేసినటువంటి ఆశీర్వచనాలకు తప్పకుండా భవిష్యత్తులో మా రుణం తీర్చుకునే కార్యక్రమాన్ని తప్పకుండా మేము చేస్తామని మీ అందరికీ కూడా స్వయంగా మనవి మీ అందరితో పాటు మా అభిప్రాయాలను, మా ఆలోచనలను పంచుకునే అవకాశం, మీ అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం కలుగజేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఒక్కసారి కూడా పెద్దబాబు కవర్ చేయడం కానీ, పెద్దబాబుని పిలిపించి పరిచయం చేయించుకోవడం కానీ చేయలేదు. 10 ఏళ్ళగా జనరల్గా అలా ఇప్పుడున్న ఎమ్మెల్యేలు పదవిలోకి రాగానే 2వ రోజు ఫోన్ చేస్తున్నారు. 2వ రోజు నీకు ఇసుక ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే నీకు మట్టి ఎక్కడి నుంచి వస్తుంది, లేకపోతే నువ్వు ప్లాట్ ఎంతగా ఉంటున్నావు, ప్లాట్ దాన్ని ఏమంటారు అప్రూవల్ ఎంతకు చేపిస్తున్నావు. ఇక్కడ ఏలూరులో ఏం జరుగుతుందో మీకు తెలుసు, దెందులూరులో ఏం జరుగుతుందో తెలుసు. నేను వివరించి చెప్పక్కర్లేదు. ఉంగుటూరు వాళ్ళకైతే అక్కడేం జరుగుతుందో వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళు. నిజంగా నాకైతే ఇన్ని దేశాలు తిరిగి ఇంత చదువుకొని అన్ని వర్గాల ఆశీస్సులతో రానున్నది జగనన్న రాజ్యమేనని దెందులూరు అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. దెందులూరు మండలం సీతంపేట, కొమరేపల్లి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పలు చోట్ల అబ్బయ్య చౌదరికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. పూలవర్షం కురిపిస్తూ తిలకాలు దిద్దారు. ఈ సందర్భంగా అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ రోజు రోజుకు వైకాపాకు ప్రజాదరణ పెరుగుతోందన్నారు. జగనన్న పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దగ్గరకు వచ్చి బాధపడిన వారు చాలా మంది ఉన్నారు. నియోజకవర్గంలో సరైన రోడ్లు లేవు. నేను ఇదివరకు తిరిగాను, సీతంపేటలో కూడా తిరగడం జరిగింది. ఎదురు చూస్తున్న మన జగనన్న ముఖ్యమంత్రి కావడానికి ఇంకా కేవలం 10 రోజులు మాత్రమే సమయం ఉందని గుర్తు చేస్తూ మన కష్టాలు తీరబోతున్నాయని మమ్మల్ని ఒకసారి ఆశీర్వదించమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని కోరుతూ ఈ రోజు మన గ్రామం కూడా రావడం జరిగింది. జగనన్నుని ముఖ్యమంత్రి చేసుకుందాం, మన కష్టాలు తీరుతాయి అని చెప్పి అందరికి మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. ఇక మన నియోజకవర్గంలో నేను ఇంటింటా తిరుగుతూ ఉంటే అనేక సమస్యలు, సరైన తాగునీటి సమస్య, ఇళ్ల సమస్య, ఇళ్ల స్థలాల సమస్య. మనం ట్యాక్సులు కట్టి మనకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇతను ఏదో తన సొంత డబ్బులు ఇస్తున్నట్టుగా ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇలా నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉంటే రైతుల అధికారంగా ఉండే మన నియోజకవర్గంలో రైతులకు గిట్టుబాటు కలిగి జనసేనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని ఆ పార్టీ ఏలూరు పార్లమెంటు అభ్యర్థి పెంటపాటి పుల్లారావు, ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. స్థానిక 22వ డివిజన్లో గురువారం పుల్లారావు, అప్పలనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. జనసేన ప్రవేశపెట్టిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చేందుకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని, 11న జరిగే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో సిపిఎం నేత బి సోమయ్య, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మేము అడిగేది పవన్ కళ్యాణ్ గారి పార్టీ గాజు గ్లాస్ ఒక్క అవకాశం ఇవ్వండి, ఎన్నో మార్పులు తీసుకొస్తాం. మార్పు అనేది కావాలి. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ బాగోలేదు, పని చేయట్లేదు. ధనకులకే స్థానం, అతి ధనకులకే స్థానం అనుకుంటే ఏప్రిల్ 11 దయచేసి గాజు గ్లాస్ కేసి నన్ను పార్లమెంట్కి, అప్పలనాయుడు గారి అసెంబ్లీకి పంపించాలి. గెలిపించాలని ఈరోజు ప్రత్యామ్నాయ విధానాలు, పేద ప్రజలకి, మధ్యతరగతి ప్రజానీకానికి మేలు చేసే విధానాలను ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు, జనసేన మీ ముందుకు తీసుకొచ్చాయి. అందువల్ల వాటిని బలపరచాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో మార్పు తీసుకురావడం ద్వారా మంచి విధానాలు, ప్రజలకు మేలు చేసే విధానాలని బలపరచాలని చెప్పేసి ప్రజానీకానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. స్వామి గారు, అలాగే బీఎస్పీ, సిపిఐ, మరి జనసేన సైనికులు, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, రామకృష్ణాపురంలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మహిళా సోదరులు పాల్గొన్నారు. ప్రతి గుమ్మం తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. 2 పార్టీలని, 2 ప్రభుత్వాలని చూసాం. ఒకసారి పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ గారి ప్రత్యామ్నాయ శక్తిగా చూడాలి, ఆయన యొక్క సుస్థిరమైనటువంటి పాలన చూడాలి అనేటువంటి కోరిక ప్రజల్లో నిండుగా కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజున 2 పార్టీలు కూడా పైని
అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కుమ్మక్కైని ఇక్కడ ఏలూరులో ఇద్దరు అభ్యర్థులు కూడా ఒకటే అయ్యారు. అందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేసి రేపు ఏప్రిల్ 11 జరిగేటువంటి ఎలక్షన్స్లో 2 ఓట్లు కూడా గాజు గ్లాసు గుర్తుకు వేసి అఖండ విజయాన్ని అందించండి. ప్రజలకి కాపులాదారుడిగా ప్రజల యొక్క మనోభావాలు కాపాడుతూ ప్రజల యొక్క ఆస్తులకి రక్షణగా ఉంటాం. అన్ని సంక్షేమ కార్యక్రమాలు నేరుగా పేద, బడుగు, బలహీన, మధ్యతరగతి వర్గాలు అన్నింటికి కూడా ఉన్నతమైనటువంటి వర్గాల్లో పేదలందరూ కూడా చెందే విధంగా మేము ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ రేపు 11వ తారీఖున ఉదయం నుంచి సాయంత్రం జరిగేటువంటి ఎన్నికల్లో మరి గాజు గ్లాసు గుర్తు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరిచి గాజు గ్లాసు గుర్తుకు ఓటేయండి. మీకు సేవ చేయడానికి 5 సంవత్సరాలు సిద్ధంగా ఉన్న మమ్మల్ని ఉపయోగించండి అని చెప్పేసి ప్రజల్ని. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే కొండంత బలమని వారి అండతో రానున్న ఎన్నికల్లో తన గెలుపు తథ్యమని ప్రభుత్వ విప్ దెందులూరు దేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ అన్నారు. దెందులూరు మండలం గంగన్నగూడెం, గాలాయిగూడెం, అక్కిరెడ్డిగూడెం, నాగన్నగూడెం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కార్యకర్తలు బైక్ ర్యాలీ నిర్వహించి పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. అనంతరం చింతనేని ప్రతి ఇంటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉప్పలపాటి సత్యనారాయణ, గంటా కోటేశ్వరరావు, వేగుంట కిషోర్, తుంగా రాము తదితరులు పాల్గొన్నారు. అబ్బాయి చౌదరి గారికి ఎక్కడి నుండో షర్మిలను తీసుకొచ్చే పరిస్థితి దాపరించింది. నన్ను ఎమ్మెల్యే చేశారు 2009లో. ఒక 5 నుండి అసెంబ్లీలో నా వయసు ఆడలో నేను ఒకనున్నా. అందుకు నేను కొద్దిగా వయసు తక్కువ అవుతున్నాను ఎలా అనిపిస్తాను. మరి 14లో గెలిపించారు. 19లో కూడా ఆ ఏటికి మెరుగుపడుతుంది తప్ప నాకు అప్పుడు చెప్పినటువంటి పార్టీ బాధ్యతలు కానీ గ్రామ బాధ్యతలు కానీ నేను ఎక్కడ కూడా ఏ గ్రామంలో తప్పు చేయడానికి కానీ మన వాళ్ళని మనల్ని నమ్మిన వాళ్ళని లేదంటే మన నాయకులు మాటల్ని పక్కన పెట్టడం కానీ చేసి ఉండలేదు. నేను కానీ సర్పంచ్ గారు కానీ ఎవరైనా మన బ్యాంక్ ప్రెసిడెంట్ గారు కానీ ఎవరైతే ఈ పంచాయతీ బోర్డు పాలకవర్గంలో ఉన్నవాళ్ళు, జన్మభూమి కమిటీ వాళ్ళు ఎవరైనా మా వలన నొచ్చుకుని ఉంటే అవన్నీ కూడా సరిదిద్దుకుని ఏ ఒక్కటి కూడా ఏలెత్తి చూపే అవకాశం లేకుండా చేసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.